ఫస్ట్ మీ లైఫ్ గురించి, తర్వాత మోకిల కేసు గురించి మాట్లాడదాము. నిన్న వివాహం జరిగిన తర్వాత ఎక్కడ బయలుదేరారు మళ్ళీ? ఇక మేము లొకేషన్ చెప్పలేము, తిరుగుతున్నాం దేశం అంతటా మా భక్తుల దగ్గరికి, మేము చేసుకునే పూజలు. మళ్ళీ దర్శనాలక? అవునవును. మరి హనీమూన్ వెళ్తున్నారా? ఇది హనీమూన్ ట్రిప్ అనుకోవాలి కదా. హనీమూన్ ట్రిప్ అనుకోవచ్చా? అంతే, అట్లనే అనుకోండి. మరి ఇంకా అందరు పేరు పెడుతున్నారు కదా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్తున్నారు. ఇక అనుకోండి నాన్న, మరి ఇంకేం చేద్దాం. శ్రీవర్షిని, మీరు సంతోషంగా ఉన్నారు కానీ మీ పైన ఇంకా విమర్శలు పెరుగుతున్నాయి, నెగిటివిటీ పెరుగుతుంది. పెరగని ఇంకా నెగిటివిటీ అది ఎప్పుడు వచ్చేది. నెగిటివిటీ వస్తుంది కాబట్టి దానికి సమాధానం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నామన్నా. మేము ఓకే, తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాము. ఓకే. మోకిల్లా కేసు విషయంలో ఇప్పుడు అఘోరి పేరుని పెట్టి ఈ కంప్లైంట్ ఇచ్చింది. మీకేమన్నా ఆ విషయం చెప్పారా అఘోరి? ఈ 5 లక్షలు 10 లక్షలు మా అకౌంట్లోకి వచ్చాయని. అన్న, ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె ఎటువంటి పూజ చేయించుకోలేదు. ఆమెకు అసలు ఎటువంటి పూజ జరగలేదు. యోని పూజ అనేది ఈమె చెయ్యరు. నేను యోని పూజ అంటున్నారుగా. నేను చేసింది ఒక పలానా ఒక జడ్జికి చేశాను. ఆ జడ్జి అకౌంట్ లోకి వెళ్ళి నా అకౌంట్ లకు 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఈమె కమిషన్ గా ఒక 5 లక్షలు ఆయన అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎందుకు నాకు చెప్పకుండా అలా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు, అది తప్పుగా అని, అది తప్పు కదా అని నేను ఆమెను అడిగాను. ఆమె అడిగిన తర్వాత ఆమె కొద్దిగా లేదు, నేనే కదా మాట్లాడింది, నేను తీసుకొచ్చాను కదా, 5 లక్షలు తీసుకుంటే ఏమైందని ఆమె అన్నది. ఆమెను ఎవరు తీసుకురమ్మన్నారు, ఎవరు ఇప్పుడు కేసు పెట్టమన్నారు, ఇదంతా జడ్జి వస్తే బయట పడుతుంది. ఓకే, మీరు ఆ జడ్జిని మరి కాంటాక్ట్ అవ్వండి. మీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు డబ్బులు తీసుకొని మోసం చేసింది అని. ఇప్పుడు బాధితురాలు కంప్లైంట్లు ఎక్కడ కూడా యోని పూజ అనేది ప్రస్తావనకు రాలేదు. ఎంతసేపు ఉజ్జయిని తీసుకుపోయి నా దగ్గర డబ్బులు తీసుకొని పూజ చేస్తుంది అన్నదే టాపిక్. యోని పూజ అనేది క్లారిటీ కావాలి కదా. ఆమె ఇప్పుడు నా అకౌంట్ లో పడ్డ 10 లక్షలు అంటున్నారు, మరి ఆమె అకౌంట్ లో జడ్జి అకౌంట్ నుండి ఆమె అకౌంట్ లోకి 5 లక్షలు పడ్డాయిగా కమిషన్, మరి అదెందుకు ఆమె బయట పెడతలేదు? ఇప్పుడు ఈ మోకిల్లా కేసులో మీకు ఎలాంటిది ₹1 అందలేదా ఈ పూజ విషయంలో? 10 లక్షలు డైరెక్ట్ జడ్జి చేశారు. ఓకే, ఆయన అమ్మ పూజ చేసినందుకు పూజ చేస్తున్నావు కదమ్మా అని ఆయన 10 లక్షలు వేశారు. ఈమె 5 లక్షలు ఆయన దగ్గరికి డిమాండ్ చేసి ఈమె 5 లక్షలు వేయించుకుంది కమిషన్ గా. అది నాకు తెలిసిన తర్వాత నేను హెచ్చరించాను, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది చేయడం తప్పుగా అంటే ఆమె అన్నది, నేను మాట్లాడినా కదా పూజ గురించి, నేను మాట్లాడినా కదా, నా ఫ్రెండ్ కదా, నేను తీసుకుంటే తప్పేనా అని అన్నది. ఇప్పుడు చేయడం తప్పు కదా. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మీరు గన్నులు చూపించి బెదిరియడము, మీరు నా దగ్గర గన్నులే లేవు, గన్నులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నా దగ్గర గన్నులే లేవు, గన్నులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మరి నిరూపించండి మరి గన్నులు ఎక్కడున్నాయో. తలవార్లు గన్నులు చూపించి బెదిరించింది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, మీ పూజలన్నీ విఫలం అయిపోతాయి. అలా ఏమనలేదు, అవన్నీ నిరూపించమనండి. పూజలు అనేటివి కాదు, ఆమెకు పూజనే చేయలేదు. నేను చేసింది ఒక జడ్జికి పూజ. అవును, సరే, ఆమెకు చేయని పూజ ఆమె ఏమంటాం? మీరు అంటున్నారు జడ్జికి పూజ చేశానని. ఆ అమ్మాయి మీతో పాటు రాలేదు. రానన్నప్పుడు మీ పైన ఎవిడెన్స్ నా అకౌంట్ల నుంచి పోయినట్టుగా ఎట్లా కంప్లైంట్ ఇచ్చింది? అది ఇప్పటికి నేను చెప్తున్నా కదా, ఆమె అకౌంట్ లోకి వెళ్ళి అస్సలు రాలేదు. మీ అకౌంట్ నెంబర్ కూడా దీంట్లో మెన్షన్ రూపాయి కూడా రాలేదు. మీ అకౌంట్ నెంబర్ ఇదేనా? నా అకౌంట్ నెంబర్ పక్కన పెట్టండి. నా అకౌంట్ లో పడ్డ అకౌంట్ ఎవరిది, ఎక్కడ నుండి, ఏ అకౌంట్ నుండి నా అకౌంట్ లో పడ్డాయి అనేది అది ఆధారం కదా. 20820 అకౌంట్ నెంబర్ పడ్డది మీ దగ్గర ఉంది. 20820 అకౌంట్ నెంబర్. అవునవును, ఆ అకౌంట్ నాదే. నా అకౌంట్ లో పడ్డాయి, కానీ ఏ అకౌంట్ నుండి పడ్డాయి, ఏ బ్యాంకులకు వెళ్ళి పడ్డాయి, ఎక్కడికి వెళ్ళి పడ్డాయి, అది కావాలి కదా. ఎవరు వేసారు అనేది కావాలి. ఇప్పుడు పడ్డది నా అకౌంటే. ఓకే, ఇప్పుడు ఒకవేళ చేస్తుంటారా సహజంగా ఇలాంటి పూజలు జరుగుతుంటారా? ఆమె ఎందుకు కేసు పెట్టింది? ఎవరైతే నాకు జడ్జి గారు ఆయన అకౌంట్ లోకి వేశారో ఆయన కేసు పెట్టాలి. ఈమెకేం అవసరం కేసు పెట్టడానికి? మరి ఎందుకు వచ్చిందంటారు బయటికి మీరే చెప్పాలి. ఎందుకంటే కలిసి తిరిగిన వాళ్ళు మీరే కాబట్టి. ఈ టైంలో వచ్చి నా దగ్గరికి వెళ్ళి 15 లక్షలు లాగే ప్రయత్నం చేసింది, యోని పూజ చేసింది, పూజ పేరుతో ఉజ్జయిని తీసుకుపోయింది, ఒక ఫామ్ హౌస్ లో పెట్టింది, కత్తులు చూపించింది, తల్వార్లు చూపించింది. ఈ భాగవతం అంతా, ఈ 5 లక్షల భాగవతం పడ్డ తర్వాత నాతో మాట్లాడొద్దని నేను హెచ్చరించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఆ మిగతా 10 లక్షలు మీ అకౌంట్లోకి రాకుండా ఆమె అకౌంట్లోకి పోతే ఈ వ్యవహారం బయటికి రాకపోతుండే కదా. అంతే కదా.
ఇప్పుడు ఏదైనా కేసు పెట్టేది ఉంటే ఎవరి అకౌంట్ లోకి వెళ్ళి అయితే నా అకౌంట్ లో పడ్డాయో ఆ జడ్జి గారు పెట్టేది ఉండే, ఈమె పెట్టడానికి అవసరం ఏముంది? అఘోరి పూజ చేస్తే 10 లక్షలు తీసుకుంటుందా ఒక్క పూజకి? నేను అడగా, ఈమెనే మొత్తం మీడియేటర్ గా 15 లక్షలు కావాలి 20 లక్షలు అడుగుతుందని ఈమెనే మాట్లాడింది. మీరు కావాలంటే జడ్జి గారిని అడగండి మీరు చెప్తారు. వద్దని చెప్పొచ్చు కదా, నాకెందుకు, నేను సమాజ సేవ నేను చేస్తున్నాను. వద్దని చెప్పాను, బలవంతంగా వేయించింది. నేను చెయ్యను అన్నా కూడా బలవంతంగా వేయించిన తర్వాత వేసిన తర్వాత చేయాల్సిందే గాని ఉజ్జయిని రప్పించాను. ఆయన ఫ్లైట్ లో వచ్చాడు, బెంగళూరు నుండి వచ్చారు, బెంగళూరు నుండి ఇందోర్ దిగి ఇందోర్ నుండి క్యాబ్ పట్టుకొని పలానా ప్లేస్ కు రమ్మన్నాను, అక్కడికి వచ్చారు, పూజ చేసుకున్నారు. అదే క్యాబ్ లో మళ్ళీ నాగ్పూర్ వచ్చారు. నాగ్పూర్ నుండి ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిందో వినీత ఉన్న ఆ జడ్జి గారు డైరెక్ట్ బెంగళూరు వెళ్ళారు. ఓకే, మీరు పూజ చేసిన వీడియోలు ఫోటోలు బయట పెడతారా? అది ఆ పూజ అంటే ఏం వీడియోలు తీయలేదు, ఎందుకంటే పలానా జడ్జి గారు కాబట్టి అనేది ఎప్పుడు బయట పెట్టలేము. ఓకే, ఆయన వృత్తికి అది ఉంటది. నేను ఆయన పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే మంచిగా ఉండదు. ఆమె ఎవరైతే ఉన్నదో ఆమె కేసు పెట్టింది కదా వినీత, ఆ జడ్జి గారు పెడితే నేను ఒప్పుకుందును. ఈమె కాదు కదా డబ్బులు పంపించింది, కమిషన్ తిన్నది ఈమె కదా, ఆయన తీసుకొచ్చింది ఈమె కదా, మరి ఆయన పెట్టాలి కేసు. ఈ కేసుకు నాకేం సంబంధం లేదు, ఆయనకు కూడా ఏం సంబంధం లేదు, ఈమె కావాలని పెట్టించుకుంది. ఇప్పుడు మోగిల్లా పోలీసులు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ కేసు విచారణ సందర్భంగా మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది అంటే పోలీసులకు మీరు సహకరిస్తారా? 100% సహకరిస్తాను, 100% సహకరిస్తాను. ఓకే, ఇప్పుడు ఆ జడ్జి మీ దగ్గరకు వచ్చి రామ ఎట్లా అప్రోచ్ అయినారు? ఈమె ఆయన ఎవరో నాకు తెలియదు, ఈమె మీడియేటర్ గా ఉంది. మా ఫ్రెండ్ కి ఇలా పూజ చేయాలి అంటే, అమ్మా ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఆ టైంలో దర్గా గురించి పోరాడుతున్నా కదా, ఫుల్ బిజీగా ఉన్నానమ్మా, నేను ఇప్పుడు అలాంటి ఏమి చేయలేను, నా దగ్గర టైం లేదమ్మా అని అంటే, లేదమ్మా చేయాలని ఆయనతో ఏం మాట్లాడుకుండో తెలియదు. అమ్మ ఒకసారి నీ అకౌంట్ నెంబర్ పంపించావా అంటే నేను పంపించాను. 10 లక్షలు వేసింది. 10 లక్షలు వేసిన తర్వాత సరే ఎందుకు వేయించినావమ్మా, రిటర్న్ పంపిస్తాను, ఇప్పుడు నా దగ్గర బిజీ ఉన్నాను అని అన్నాను. బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు డబ్బులు కూడా రిటర్న్ పంపిస్తాను, ఏం చేయను అంటే బతిలాడిన తర్వాత సర్లే వేసింది కదా అని ఇంకా నేను వెళ్ళి ఆయన కూడా ఫ్లైట్ లో వచ్చింది, ఈమె కూడా నాతోనే వచ్చింది. ఉజ్జయిని దగ్గరికి వెళ్ళాము, పూజ చేశాము, వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా 5 లక్షలు ఆయన దగ్గరికి వెళ్ళి ఈమె అకౌంట్ లో వేయించుకుంది నా పేరు చెప్పుకొని. సరే అమ్మా, నాకు ఏ అకౌంట్ లోకి వెళ్ళి అయితే 10 లక్షలు పడ్డాయో అదే అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లో వేయించుకుంది కమిషనర్ గా 5 లక్షలు. మోకిల్లా కేసు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు మొదట వివాహం చేసుకున్న రాధిక విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న నుంచి దాని మీద ఏం మీ సౌండ్ లేదు అని అంటున్నారు కదా, ఏమన్నా ఉన్నాయా అమ్మ మీ దగ్గర? మీరు ఆమెకి ఇచ్చిన ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా డబ్బులు మీ దగ్గర? గూగుల్ పేలు ఉంటాయి కదా, గూగుల్ పేలో ఫోన్ పేలలో 100% ఉంటాయి, అవి కూడా నేను పెడతాను. ఈమె నాకు పరిచయం అయినప్పుడు ఈమెకు ఏదైతే ప్రగతి రిసార్ట్లు ఉందో అందులోకి 30 వేలు నేనే కట్టాను. నేను 2 సార్లు ఈమెకు రెంట్ నేనే కట్టాను. ఎందుకంటే నేను ఒక నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం, ఈమె పెట్స్ ఉన్నాయి కాబట్టి ఆ పెట్స్ ఫుడ్ కూడా నేను కొన్నిసార్లు నేనే పెట్టాను. అవి బయట పెడతారా మరి? 100% పెడతాను. ఇప్పుడు ఈ కేసు ఎట్లా అంటే ఈ కేసుకు క్లారిటీగా ఇస్తున్నాను. ఈ కేసు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యిందా? అవునవును, అదే విషయంలో నాకు ఇలా పెళ్ళైంది, మాకు విడాకులు అయినాయి, కొద్దిగా సాయం చేయండి, నాకు మైండ్ బాగాలేదు, నేను ఈ డిప్రెషన్ లకి వెళ్ళి బయటికి వెళ్ళలేకపోతున్నాను. తర్వాత నేను మాట్లాడడం జరిగింది. తర్వాత అమ్మ మీతోనే ఉంటానమ్మా మీరన్నా. అమ్మ ఎట్లా పరిచయం అయింది రాధిక అనేట ఆమె లేడీ? ఇదే ఫోన్లలోనేనా, ఫోన్లో నా నెంబర్ ఎక్కడికి వెళ్ళో తీసుకున్నది, ఎందుకంటే లాయర్ చేస్తుంది కదా, ఇక నెంబర్లు వాళ్ళకి రాకుండా ఉంటాయి కదా. ఓకే, కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ మీతో ఏం చెప్పింది? ఫస్ట్ ఇదే నాకు కొద్దిగా మనశ్శాంతిగా లేదు, నాకు ఇలా పెళ్ళైంది కానీ వెళ్ళిపోయిండు వేరే వాళ్ళతోని, వేరే అమ్మాయితో వెళ్ళిపోయిండు, నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ ఇక నేను బతుకున్నాను, మా అమ్మ ఒక్కతే ఉంది కానీ బతుకున్నాను, మా మామయ్య కూడా కాపాడిండు, ఇట్లా మాటలు మాట్లాడుతుండే. ఇంకా సర్లే ఆమెను ఎందుకులే, ఒక ప్రాణాన్ని మనము ఆడపిల్ల కదా, ఎలాగైనా చిన్న జీవితం బతుకుంటే బాగుంటదని నేను కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు జరిగిందా? నేను అదే దీని మీద కూడా నేను క్లారిటీ ఇస్తాను. లవ్ యూలు మిస్ యూలు నేను
బాయ్స్ కూడా చెప్తాను, నేను మగవాళ్ళకు కూడా చెప్తాను. ఎందుకంటే నాకు ప్రేమతో ఉండడమే తెలుసు. నేను ఎవరితోనైనా ప్రేమగాతోనే ఉంటాను. ఓకే. ఈమె మెడలో తాళి కట్టింది, ఆమెను పెళ్లి చేసుకుంది, అది వాస్తవమేనా? అది అంతా తప్పు. నేను ఎప్పుడైతే ప్రేమ పంచులు స్టార్ట్ చేశాను, అమ్మ నువ్వు నేను ఆశ్రమం, ఆమె లాయర్ కాబట్టి ఇంకా ఆమె ఏమైనా చేయగలుగుతుంది. ఆమె వీడియో కాల్ చేసి నువ్వు లేకపోతే నేను బతకను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే పురుగుల మందు డబ్బా పట్టుకొని వీడియో కాల్ చేసి అలా మాట్లాడింది ఆమె. నువ్వు నాతోనే ఉండాలి. అఘోరి దగ్గర ఏముందని ఇంతమంది అమ్మాయిలు, ఆంటీలు, వృద్ధులు వెందబడుతున్నారు? ఏమో నాకు తెలియదు నాన్న. ఏముంది? పర్సనాలిటీ ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, డబ్బు ఉందా, కార్ ఉందా? అఘోరి దగ్గర ఏముంది? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇలా అమ్మాయిలందరూ కూడా అఘోరి 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 అనే తలుచుకుంటున్నారు. అదే నాన్న, నాకు ప్రేమ పంచడం తప్ప ఇంకోటి తెలియదు నాన్న. ప్రేమ తీసుకోవట్లేదా? మాట్లాడతాను. ప్రేమ తీసుకోరా, పంచడమేనా? ఇప్పుడు మా భార్య ఉందిగా, మా భార్య దగ్గరికి తెలుసుకున్నా. ఒక్కరినే పెళ్లి చేసుకున్నా ఒక్కరితోనే ఉంటాను. 10 మందిని పెళ్లి చేసుకొని 10 మందితో ఉండే రకం కాదు. అవన్నీ అపోహాలు. ఏమైనా నిజాలు ఉంటే బయట పెట్టమనండి, ప్రూఫ్స్ ఉంటే. ఎక్కడ మీ భార్య ఎక్కడుంది? చూపియండి. కొత్త నవ వధువు, కొత్త దంపతులు. నేను చూపిస్తాను. ఇప్పుడు నేను మాట్లాడిన రికార్డింగ్ పెట్టింది కదా రాధిక, ఆమె మాట్లాడిన రికార్డింగ్లు కూడా పెట్టాలి కదా మరి. నన్ను పెళ్లి చేసుకో అన్న రికార్డింగ్ అవి కూడా ఆమెనే అన్నది కదా మరి, అవి పెట్టాలి కదా మరి. అవి ఎందుకు రికార్డింగ్లు పెడతలేదు? అన్న ఇక్కడ ఒక నేను పాయింట్ మాట్లాడతాను, చెప్పండి. నేను పక్కన ఉండగానే నెల రోజుల క్రితం, అంటే లాస్ట్ 1 month బ్యాక్, నేను పక్కన ఉండగానే కాల్ చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ కేసులు ఏమన్నా ఉందా అని చెప్పని అడిగితే, ఉందమ్మా, కానీ చట్టం మరి ఏమంటది ఏంటంటే ఇష్టపడితే చేసుకోవచ్చు అని చెప్పి తనే చెప్పింది. సరే అయితే నేను వర్షిని పెళ్లి చేసుకో అనుకున్నాను, మేము ఇద్దరం ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పని అంది. అప్పుడు తను అలా ఎలా చేసుకుంటారమ్మా, ఓకే తను మీ భక్తురాలు కదా అంటే, లేదు మేము ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుంటున్నాము అంటే, అప్పుడు రియాక్ట్ అవ్వని ఈ మనిషి ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎవరు మాట్లాడి మీడియా ముందుకు వచ్చింది? అదేదో పెళ్లి అయిపోయింది అని చెప్పని అప్పుడే కేసులు పెట్టొచ్చుగా, అప్పుడే రికార్డులు పెట్టొచ్చుగా, అప్పుడే ప్రూఫ్స్ ఉంటే ఫొటోస్ అవి పెట్టొచ్చుగా. ఇన్నాళ్ళు ఎందుకు ఆగింది ఆమె? శ్రీవర్షిని, ఇక్కడ ఒక క్వశ్చన్ అది కాక ఇప్పుడు ఆమె మర్యాద లేకుండా వర్షిని అంత గలీజ్ దాన్ని కాదు, వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి పెళ్లి చేసుకోలేదు అంటే, నేను మా అమ్మ నాన్న ముందే మొదటిసారి పెళ్లి చేసుకున్నాను, నేనేమంత గలీజ్ దాన్ని కాదు, నా మీద గలీజ్ గా మాట్లాడితే మాత్రం నేను కేసు పెట్టాల్సి వస్తుంది అన్న. పరువు దర్శనామని చెప్పి పెట్టాల్సి వస్తుంది కేసు ఆమె మీద. మాటలు మర్యాదగా మాట్లాడాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకోకూడదు. ఎవరు మీ పైన నోరు పారేసుకుంటున్నారు? ఏ విషయంలో? ఆ రాధిక అనే ఆమె మీడియాలో చూసాను, నేను వర్షిని అంత గలీజ్ కాదు, అమ్మ నాన్న వదిలేసి రాలేదు అంటే, మరి అదే అమ్మ నాన్న చెప్పకుండా ఆమె ఎలా తాళి కట్టించుకుంది? ఓకే కట్టించుకుంది అనుకుందాము, ఆమె ఎలా తాళి కట్టించుకుంది? మరి వాళ్ళ అమ్మ కన్నా చెప్పాలి కదా, వాళ్ళ రిలేటివ్స్ కన్నా చెప్పాలి కదా. ఈమె ఎలా సీక్రెట్ గా చేసుకుంది? మరి నేను సీక్రెట్ గా చేసుకోలేదే, మా అమ్మ నాన్న ముందు కట్టించుకున్నాను, గుడి దగ్గర కట్టించుకున్నాను, ఇప్పుడు లైవ్ లో మీకు కూడా మీడియా ముందు కూడా మేము చేసుకున్నాము, ఘనంగా చేసుకున్నాం మేము, గురువుల సమక్షంలో. ఏం దాచిపెట్టలేదే అంటే అప్పుడు నన్ను గలీజ్ అని ఎలా అంటది ఆమె? ఒకటి వర్షిని, ఇక్కడ రాధిక అనే అమ్మాయి మీతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మీ వ్యక్తిగత విషయంలో ఆమె పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? పెళ్లి చేసుకోండి మీరని ఆమె చెప్పడం ఎందుకు? అంటే అలా కదన్నా, లాయర్ కదన్నా, ఏమన్నా సెక్షన్లు ఉన్నాయా అంటే ఒప్పుకుంటారా అని చెప్పని అలాగా మాట్లాడాం, ఆమె లాయర్ కాబట్టి. అంతేగాని ఆమెతో చెప్పే చేసుకోవాలని చెప్పి మాత్రం చేయలేదు. లాయర్ గా ఇలా చేసుకుని చెప్పండి. అప్పటికి నాగసాధు మీ హస్బెండ్, మీ తాజా హస్బెండ్, ఆమెతో వివాహం ఆడి కలిసి ఉన్నది ఏదైనా టాపిక్ వచ్చిందా మీ పెళ్లి కంటే ముందు? లేదు, అస్సలు లేదు. మరి నేను పక్కనే ఉన్నాను తెలుసు కదా, మరి నేను పక్కన ఉన్నాను తెలిసినప్పుడు మన ఇద్దరికి పెళ్లి అయింది కదా, ఆమె ఎలా చేసుకున్నా అని అప్పుడు ఫోన్ లో అనాలి కదా, అలా మాట్లాడలేదే. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తుంది? అది కాక మళ్ళీ ఏం చెప్పింది అంటే, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ఇలా అంటే, అదేంటమ్మా అది కాదు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అమ్మ, మిస్ యూ అమ్మ అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె బయట పెట్టాలి, ఆమె చెప్పింది, నేను విన్నాను, నా చూడరా నేను విన్నాను, ఆమె చెప్పింది. సో ఇవన్నీ మిమ్మల్ని ఇష్టపడుతానమ్మా, అలా చేయకండి అని చెప్పని. ఇవన్నీ విన్న తర్వాతనే నాగసాధు గతంలో ఎవరిని అమ్మాయిని మోసగించలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోవచ్చు అని ఫిక్స్ అయి పెళ్లి చేసుకున్నారా? అవును. ఏ తప్పు లేనప్పుడు తప్పు ఉందని ఇప్పుడు చూపిస్తున్నారు కానీ నెల రోజుల ముందు ఏమైంది మరి ఆమె బుద్ధి అంటున్నాను నేను.
ఓకే, అప్పుడే వచ్చారు, చెప్పొచ్చు కదా అని గుజరాత్ వచ్చి అడుగుతున్నా. తీసుకెళ్లారు, అన్ని జరిగినాయి కదా. మరి జనవరి 1 లోనే పెళ్ళైంది అంది కదా. జనవరి 1 నేను ఎక్కడున్నాను? యా, జనవరి 1 లో పెళ్ళైంది మిగతా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మార్చిలో చెప్పాము మేము. మార్చిలో ఇలాగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అడిగాము. 2 నెలలు గ్యాప్ వచ్చింది ఇక్కడ. ఆ 2 నెలల ముందు ఏం చేసింది? ఇలా తెలిసినప్పుడు 4 రోజులు అయిపోయింది. ఆ నెల ముందు ఏం చేసింది? ఇప్పుడు ఎవరు మాట్లాడి మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్తుంది. రికార్డింగ్స్ ఓన్లీ ఇతన్నే పెడుతుంది కానీ ఆమె రికార్డింగ్స్ ఎందుకు బయట రావట్లేదు? ఫోటోస్ ఎందుకు బయట పెట్టలేదు? ఆవిడ రికార్డింగ్స్ మీ దగ్గర ఉంటే శ్రీవర్షిని మీరు బయట పెట్టొచ్చు కదా, ఇద్దరు నవ దంపతులు. అన్నా, అయ్యో మేము రికార్డింగ్ చేయమన్నా, ఎవరి కాళ్ళు రికార్డింగ్ చేసుకోము. మేము రికార్డింగ్లు చేసే కేసు పెట్టాలి అమ్మో అది ఇది అని చెప్పని ఎవరి కాళ్ళు రికార్డ్ చేసుకోము మేము. మాకంత ఇది కూడా లేదు. సో ఎటు వెళ్తున్నారు? రికార్డింగ్ చేసుకుని ఏం చేసుకోవాలన్నా? సరే సరే, కొంచెంసేపు ఈ కేసు విషయం పక్కన పెడితే నవ దంపతులు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ దర్శనాలు చేసుకోబోతా ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు రాబోతా ఉన్నారు? వస్తాం, కొద్దిగా టైం పడుతుంది, టైం తీసుకొని వస్తాము. దర్శనానికి వెళ్తున్నాము, బట్ ఎక్కడున్నామని చెప్పము. సరే, మీ లొకేషన్ చెప్పకండి కానీ మొత్తానికి దర్శనానికి వెళ్తున్నారు. నిన్న పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వర్షిని? ఇంతకు ముందేమో నువ్వు ఇండివిజువల్ సింగిల్, శ్రీనివాస్ అంటే అఘోరి కూడా ఇండివిజువల్, కానీ ఇప్పుడు మీరు దంపతులు కాబట్టి పెళ్ళైన తర్వాత నిన్న రాత్రి ఎలా ఉన్నారు ఎక్కడున్నారు? గురుగారి దగ్గర ఉన్నాము. అక్కడ ఒక భజన అనేది ఏర్పాటు చేశారు. ఆ వీడియో మీకు రాలేదనుకుంటా, మేము పెడతాం. ఇప్పుడు నైట్ అంతా డాన్స్ లేసి భజన పాటలు మా గురించి పాటలు చాలా బాగా చేశారు, ఏర్పాటు చేశారు. అంటే ఒక మినీ రిసెప్షన్ లాగా అనుకోండి. ఓకే ఓకే, చాలా ఘనంగా చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. కనబడుతుంది మంగళసూత్రం. యా, మీ మెడలో మంగళసూత్రం కనబడుతుంది, ఒక్కసారి చూపియండి మళ్ళీ ప్రజలందరికీ. యా చూడండి, నిన్న ఇది ఇదేనా? అమ్మవారి, అవును, ఇది అమ్మవారి మెడలో నుంచి వచ్చింది, ఇదేమో ఈయన కట్టింది. రెండు. ఓకే, ఆ బ్లాక్ ది అమ్మవారి మెడలో ఉన్న తాడు, ఇది అమ్మవారి మెల్లకెళ్ళి కాళీమాత నిన్న మీరు ఏదైతే చూసారో అమ్మవారి మెల్లకెళ్ళి స్వయంభూగా తీసుకొని గురుగారి చేతుల మీదకెళ్ళి నాకు ఇచ్చి నేను కట్టడం జరిగింది. ఇది గుడి ప్రయాణాలేనా, హనీమూన్ అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? గుడి ప్రయాణాలే మాకు పెద్ద హనీమూన్ అన్న, దర్శనాలు చేసుకుంటే చాలు అంతే. కొత్త జంట ఎక్కడ హనీమూన్ లాంటి ప్లానింగ్ లేదు? అలా ఏం లేదన్నా. మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు శ్రీవర్షిని, మీ ఇద్దరి ముఖాల్లో మాత్రం ఆ సంతోషం కనబడతా ఉంది, హ్యాపీగా ఉన్నారు, కుటుంబాలకు దూరంగా ఉన్నారు. కానీ మీ పెళ్ళి 2 రాష్ట్రాల ప్రజలు కనీసం జోగినీలు కానీ, ట్రాన్స్జెండర్లు కానీ, హిందూ భక్తులు కానీ, హిందూ సమాజం కానీ, అఘోరిని ప్రేమించే దీవించే ఆశీస్సులు తీసుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఎవరు మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేయట్లేదు. పర్లేదన్నా, మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు, అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే మేము అనుభవించాలా లేకుంటే వాళ్ళు అనుభవిస్తారా? బాగా ఆకలి అయితే మేము తింటామా, వాళ్ళు తింటారా? మీరే తినాలి, మీరే అనుభవించాలి. జీవించాల్సింది మేమే. అవును, కలిసి జీవించాల్సింది మేము కాబట్టి మా డిసిజన్. ఎవరో వాళ్ళు మెప్పులు పొందాలి, వాళ్ళ దగ్గర అమ్మ ప్రశంసలు అందుకోవాలి, మాకు అలాంటి ఏం లేవు. జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉన్నాం. అందరి మనసులో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది అడగకూడనటువంటి క్వశ్చన్, కాకపోతే ఏంటంటే ఒక మగ వ్యక్తిగా ఉన్న వ్యక్తి సర్జరీ చేసుకొని ఆడ అవతారం ఎత్తినప్పుడు శ్రీవర్షిని పెళ్లి చేసుకొని తర్వాత భవిష్యత్తు పిల్లలు ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్తుంది అనేదే క్వశ్చన్ అందరిది. పిల్లలది ఇప్పుడు చెప్పు. పిల్లలంటే అన్న అది ఒక ప్లాన్ వేసుకున్నాము, బట్ అది సక్సెస్ అయితే ఓకే, లేదంటే మేము డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నాం. దత్తత తీసుకుని చక్కగా పెంచుకుంటాము, వాళ్ళే మాకు సొంత బిడ్డల్లాగా. అంటే మీకు ముందే తెలుసా మాకు పిల్లలు అవ్వరు, మేము అడాప్షన్ తీసుకోవాలని? తెలుసన్నా, కానీ మేము దత్తత తీసుకుని పెంచుకోవడానికి సిద్ధమయ్యే చేసుకున్నాము. అన్ని తెలిసిన శ్రీవర్షిని, ఇంత నాలెడ్జ్ ఉంది, ఒక బీటెక్ స్టూడెంట్, చూడడానికి అందంగా ఉంది, నువ్వు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, నీకు ఏ లోపం లేదు, మంచి కుటుంబం ఉంది. ఇవన్నీ వదులుకొని ఒక అఘోరి నాగసాధు కోసం నీ ఇల్లు వదులుకొని, నీ ప్రపంచాన్ని వదులుకొని, నీ చదువును వదులుకొని, నీ ఫ్రెండ్స్ని వదులుకొని, నీ ఊరును వదులుకొని, నువ్వు పుట్టిన గడ్డను వదులుకొని ఎక్కడో మహారాష్ట్రలో పోయి అనాథ వ్యక్తిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు శ్రీవర్షిని? అనాథలాగా ఏం చేసుకోలేదన్నా. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటారా, ఇప్పుడు నేను ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకున్నా గానీ, ఇదిగో మీ రిలేటివ్స్ ఇలా మాట్లాడుకు, మీ ఫ్రెండ్స్ వద్దు, వాళ్ళని వదిలేసేయి అని చాలా ప్రశంసలు వస్తాయి. సో అలా ఎందుకు, నేను ఒక తోడు ఉన్నట్టు ఉంటది కదా ఈమెకి, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటది అనుకుని మేము పెళ్లి చేసుకున్నాం ఇష్టపడి. ఇదే లైఫ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా, అఘోరికి ఎందుకు ఇవ్వాలి?
ఏమో ఈమెకి ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ప్లస్ అందం అంటారా, ఇవాళ ఉన్నట్టు జీవితాంతం ఉంటాము అని గ్యారంటీ లేదు కదన్నా. ముసలోళ్ళు అవ్వాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ అందం అనేది ప్రతిరోజు చూసుకోలేము. సరే, మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. అఘోరి కంటే ముందు మీరు గతంలో ఎవరినైనా లవ్ చేసి ఫ్రెండ్షిప్ చేసి ఉన్న ట్రాక్ రికార్డ్ ఉందా శ్రీవర్షిని మీకు? లవ్ అదేం చేయలేదన్నా, నాకే ప్రపోజల్స్ ఎక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చి ఉండొచ్చు? మేబీ బాగానే వచ్చిండే అన్న, ఒక 15-20 ఎక్కువే అనుకోవచ్చు. ఆ 15-20 మందిలో ఒక్క అబ్బాయి కూడా నచ్చలేదా నీకు? అఘోరి మాత్రమే నచ్చిందా? నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరిది మా ఇంట్లో షేర్ చేసుకునేదాన్ని. ఓకే, ఇలాగ ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, మా పేరెంట్స్ తో కూడా ఒక అబ్బాయి మాట్లాడాడు అనమాట, ఇలా పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని అని చెప్పి. మాట్లాడుతున్నారు కూడా మిమ్మల్ని అందరినీ తరిమి కొడతాము, ఇక్కడ రాకొద్దు, ఈ సంస్కృతి ఉండొద్దు అని అంటున్నారు. ఏం చెప్తారు దీనిపైన మీరు? తెలంగాణ ఆంధ్ర వరకు రావద్దనడానికి వాళ్ళు ఎవరు అంటున్నా నేను. అంటే ఈ ఏం తప్పు చేసినామని? తప్పేం చేసినాం? పెళ్లి చేసుకోవడం తప్ప? ఈ కల్చర్ ఇట్లనే అలవాటు పడితే అందరూ అవతారం ఎత్తడము, మీరు మళ్ళీ ఇంకో అవతారం ఎత్తడము. ఇంకో అవతారం అంటే నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి నుంచి ఒక అవతారానికి వచ్చారు, ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అందరూ కూడా ఇదే బాటలో పోతే ఈ కల్చరు తెలుగు ప్రజలకు అలవాటైతే ప్రపంచం అంతా కూడా వేరే రకంగా మారిపోయే ఛాన్స్ ఉంది కదా. అందరినీ చేసుకోమని చెప్పట్లేదు కదా మేము, అందరినీ చేసుకోమని చెప్పట్లేదు కదా. మేమిద్దరం ఇష్టపడ్డాం కాబట్టి ఒకరికొకరు తోడుండాలనుకొని చేసుకున్నాము. ఓకే ఓకే, ఏం చెప్తారమ్మా మీ పెళ్లి మీద? ఎట్లా జరిగింది, ఎట్లా అయింది, ఎలా ఉంది ఇప్పుడు? చాలా ఘనంగా జరిగింది, గురువుల సమక్షంగా జరిగింది. హ్యాపీగా ఉన్నాం మేమిద్దరం. ఓకే, శ్రీవర్షిని మాట్లాడుతుంటే కట్ అయింది, ఇప్పుడు ఓకేనా శ్రీవర్షిని సిగ్నల్? ఓకే అన్న, చెప్పండి. మీ స్టోరీ చెప్తుంటే కట్ అయిపోయింది మధ్యలో. మీ లవ్ స్టోరీ, 20 మెంబర్స్, గతంలో ప్రపోజల్, అదంతా ఎందుకులే అన్న. ఇప్పుడు నేనైతే ఎవరైతే అఘోరి ఫస్ట్ భార్య అని చెప్పని వస్తున్నారో ఆమెకైతే ఒకటే చెప్తాను, వర్షిని అంత గలీజ్ కాదు, ఆమె అంత చీప్ క్యారెక్టర్ కాదు అని చెప్పాను కదా. నా క్యారెక్టర్ గురించి ఆమెకు మాట్లాడే హక్కు లేదు, అలాగే గలీజ్ అనడానికి ఆమెకి ఎటువంటి రైట్స్ లేవు. సో నన్ను అనడానికి ఆమెకి సంబంధమే లేదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆమె మొహపరిచయం కూడా లేదు ఆమెకి నాకు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నన్ను ఎందుకు తిడుతుంది ఆమె? ఆమెకేం సంబంధం? నన్ను తిడితే మాత్రం నేను ఊరుకోనన్నా. ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని, మీడియా ముందుకు పెట్టుకోమని చెప్పండి. ఏమి ప్రూఫ్స్ లేవని చెప్పి నన్ను అంటదా? అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఎవరు వదిలేసి నన్ను వదిలేసామని చెప్పి నేను చెప్పానా? వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ ఆశీర్వాదం మాకుంది. కానీ ఇప్పుడు ఎవరో మధ్యలో వ్యక్తి మాటలు విని వాళ్ళు మారారు. కానీ వాళ్ళకి కూడా ఇష్టమే. మేము అంటున్నాం కదా, 2-3 నెలలైనా కానీ మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర ఉంచుకుంటామని చెప్పి అన్నాను కదా. నేనైతే ఒకటే చెప్తాను, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని చెప్పండి, కాదనట్లేదు. అంతేగాని నన్ను మాత్రం బ్లేమ్ చేసి మాట్లాడితే నా క్యారెక్టర్ గురించి పూసి నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఎవరామె? అచ్చా, ఓకే ఓకే. ఆమె దగ్గర ఉండి చూసిందా నా క్యారెక్టర్ ఇలాంటిది అని? ఉంది కదా అని పారేసుకోవద్దని ఇది ఒకటే చెప్తానన్నా. లాయర్ అయితే అవ్వచ్చు, కేసును తారుమారు కూడా చేయొచ్చు, భయపడేదే లేదు. నేను మాట్లాడిన ఆడియోలు కాదు, ఎవరు అసలు పెళ్లి గురించి ఎత్తారు, ఎవరు ఏంటి అనేది ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయట పెట్టుమనండి. ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుమనండి. మందు డబ్బా తీసుకొని వీడియో కాల్ చేసి నువ్వు లేకుంటే బతకను, నువ్వు కావాలి అన్నది ఏడ్చుకుంటా అనేది ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు అనేదే కావాలి నాకు. రైట్, ఓకే. శ్రీవర్షిని, మీ హస్బెండ్కి ఏం పాట పాడతారు ఈ సందర్భంగా? పాటలు ఇప్పుడు కాదు నాన్న, మేము కొద్దిగా వేరే పని మీద ఉన్నాము, గుడి దగ్గర అందరు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. ఒక్కసారి మీరు మీ హస్బెండ్ కోసం ఒక మంచి పాట పాడండి, వ్యూవర్స్ అందరి కోసం. అయ్యయ్యో లేదన్నా, ఇప్పుడేం పాడను, ఏమనుకోవద్దు. గుడి దగ్గర పాపం చాలా మంది భక్తులు మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు. మీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంకోటి ఏంటంటే మేము కూడా చాలా లాంగ్ జర్నీ చేయాలి. ఓకే ఓకే. ఏం చెప్తావు శ్రీవర్షిని మీ విషయంలో ప్రజలందరికీ? మీరు ఇక్కడ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, అడ్డుకుంటాము, రానివ్వము అంటున్నారు. రానివ్వకపోతే ఇటే ఉంటాం, మాకేమున్నది? రానివ్వకపోవడానికి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ రావద్దు అని చెప్పని వాళ్ళ దగ్గర ఏమన్నా ఇది మా ఊరు అని చెప్పని సొంతగా ఎవరు రాసి పెట్టరు కదా. ఎవరు వాళ్ళేమన్నా సృష్టించారా? ఎక్కడైతే తిరుగు స్వేచ్ఛ మాకుంది,
మేము వస్తాము, ఎందుకు కొడతారు, ఏం తప్పు చేశాము అన్ని నిరూపించుకుంటున్నాం కదా, ఎప్పటికప్పుడు మీకు కంక్లూజన్ ఇచ్చుకుంటూనే ఉన్నాం కదా, ఎక్కడ దాక్కోలేదే, మీకు మీడియా ముందుకు రాకుండా లేమే అన్నప్పుడు ఏ తప్పు అని చెప్పి మమ్మల్ని రానీకుండా ఉంటారు. మా పెళ్లి అంటారు, వాళ్ళకి నచ్చకపోతే నచ్చినట్టు ఉండమని చెప్పండి. మా దగ్గరికి వచ్చి నచ్చలేదు అని చెప్పి చెప్పడానికి కూడా వాళ్ళకి రైట్స్ లేవు. మేము ఇష్టపడ్డాం, చేసుకున్నాము, అది మా జీవితం. ఫ్యూచర్ లో ఇలాగ మిమ్మల్ని చూసి ఎవరైనా చెడిపోతారా అంటే అది మాకేం సంబంధం, అది మాకు సంబంధించిన మ్యాటరే కాదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది, ఎవరిని ఇష్టపడతారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, ఎవరు ఇష్టపడతారో వాళ్ళతోనే వెళ్తారు, వాళ్ళతో సహజీవనం చేసుకుంటారు. అలాగే మేము ఇష్టపడ్డాం, మేము పెళ్లి చేసుకున్నాము, సహజీవనం చేసుకుంటున్నాము. రైట్. ఎప్పుడు వస్తుంది కొత్త జంట ఇంటికి, ఇటు బెల్లంపల్లి కానీ అటు మీ మంగళగిరి కానీ? త్వరలోనే వస్తాము, కొద్దిగా వేరే కార్యక్రమాలు ఉన్నాయి, అవి చూసుకొని వచ్చేస్తారు మొత్తానికి. వాళ్ళు అప్రూవ్ చేసినా చేయకపోయినా, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా 100%. ఓకే. రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి మీ మీద. ఆ విమర్శల్ని కొట్టిపారేసే విధంగా ఏం చెప్తారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని మేము పట్టించుకోము. మా జీవితం, మేమిద్దరం కలిసి ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ఇలాగే ఉంటాం కూడా. విమర్శించుకునే వారు విమర్శించుకొని. కేసులు అంటారా, ఆ కేసు మీద పక్కా ప్రూఫ్స్ కావాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ కేసులో వాళ్ళందరూ రావాలి. అలాగే ఈ మొదటి భార్య అని చెప్పుకునే ఆమె ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉంటే ప్రూఫ్స్ తో సహా రావాలి. తాళి కట్టాను అని చెప్పాను కదా, ఆ తాళి కట్టిన ఫొటోస్ కానీ అలా ఏమన్నా ఉంటే మీడియా ముందుకు వచ్చి చూపించాలి, వాళ్ళు నిరూపించుకోవాలి. శ్రీవర్షిని, మీరు ఇంట్లో నుంచి మిస్ అయినప్పుడు మీ కుటుంబ సభ్యులు మంగళగిరిలో ఒక కంప్లైంట్ ఇచ్చారు, అఘోరి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది అని. అది ఏమైనా కేసు రిజిస్టర్ అయిందా? ఆ విషయం మీద పోలీసులు ఏమైనా విచారణ జరుపుతున్నారా? అన్నా అంటే అమ్మ నాన్న ఇచ్చిన కేసు పట్టించుకుంటున్నారు కానీ అంతకు ముందు నేను ఇంట్లో నుంచి వచ్చేసేటప్పుడు వాళ్ళ అంటే అమ్మ నాన్న కన్నా ముందు నేను కేసు రాసి వచ్చాను, కంప్లైంట్ రాసి వచ్చాను. నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను, అఘోరమ్మ దగ్గరే ఉంటాను, ఇందులో ఎవరి బలవంతం లేదు. మా అమ్మ నాన్ని వాళ్ళకి ఇష్టమైతే నెలలో 15 రోజులు 10 రోజులు వస్తాను, ఏదైనా ఫంక్షన్లు ఉంటే ఇంటికి వస్తాను వాళ్ళు ఒప్పుకుంటే. ఈ విష్ణు అనే వ్యక్తి నన్ను కొంచెం ఇదిగా మాట్లాడుతున్నాడు. సో ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు అఘోరి ఒక పెట్రోల్ బంక్లో స్టే ఉన్నప్పుడు గుజరాత్ పోలీసులు మీ అన్న అప్రోచ్ అవ్వడము, అక్కడి నుంచి మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లడము, మళ్ళీ మీరు మంగళగిరి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి ఎట్లా మీరు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ చేరుకున్నారు? అసలు ఏం జరిగింది ఇంట్లో ఈ 2 రోజులు మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు? అంటే బలవంతంగా తీసుకొచ్చారు కాబట్టి దానికి మేమేం చేయలేమంటే ఓకే. నేను కూడా అనుకున్నాను ఇంట్లో వాళ్ళు వచ్చారు తీసుకెళ్లిపోయారు కదా, ఓకే అని చెప్పని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి, వాటికి కూడా సమాధానం ఇచ్చాను. ఇంట్లో వాళ్ళు అంటే ఇప్పుడు నెగిటివ్ గా చెప్పినా పాజిటివ్ గా చెప్పినా కానీ ఇంట్లో వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళని కొంచెం నమ్మించుకొని నేను అక్కడ నుంచి మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఆ నరకం నుంచి బయటపడాలి. కుటుంబ సభ్యులకు చెప్పే నేను బయటికి వెళ్ళిపోతున్నానని వచ్చారా, తెలియకుండా వచ్చేసారా? చెప్తే పంపించారు కదా, తీసుకొచ్చిన వాళ్ళు ఎలా పంపిస్తారు? తెలియకుండానే వచ్చాను. అంటే తెలియకుండా వచ్చేసారు. అంటే ఇప్పుడు తెలియకుండానే వచ్చాను, స్టార్టింగ్ మాత్రం మా మమ్మీయే పంపించారు. ఓకే. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా కాంటాక్ట్లోకి వచ్చారా మీ పేరెంట్స్? లేదు. ఇంకా వదిలేశారా శ్రీవర్షిని, ఇంక వద్దులేండి మన ఇంట్లో ఉంటే ఇబ్బంది మనకి అని? అది వాళ్ళకి తెలియాలన్న, వాళ్ళేని అర్థం చేసుకోవాలి. 2 సార్లు తీసుకొచ్చాము, అయినా వెళ్ళిపోయింది, ఇప్పుడు 3ఓసారి కూడా వెళ్ళిపోయింది. ఓకే బతకని, ఆ పిల్ల ఇష్టం ఆ పిల్లది అని చెప్పి వాళ్ళని అర్థం చేసుకుంటే బాగుంటది. మీ ఫ్రెండ్స్, మీ బీటెక్ కానీ ఇంటర్ కానీ 10th ఫ్రెండ్స్ ఎందుకు ఆ అఘోరి తోటి ప్రయాణం చేస్తున్నావు, ఎందుకు అది అవసరమా అని చెప్పి నన్ను అడిగారా మీ ఫ్రెండ్స్? లేదన్న, ఎవరు అడగలేదు. మీ పర్సనల్ విషయం కాబట్టి ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేదు? లేదు. ఓకే. ఇప్పుడు మోకిల్లాలో ఒక కేసు అయింది, రాధిక అని ఒక అమ్మాయి వచ్చింది, మంగళగిరిలో ఒక కేసు ఉంది, ఆల్రెడీ లేడీ అఘోరి గతంలో పోలీసులను దూషించిన కొన్ని కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఎట్లా తట్టుకుంటారు, ఎట్లా మీరు ముందుకెళ్తారు? పోలీసులు దూషించింది అంటే వాళ్ళేం చేయకుండా ఈ ఊరికే తిట్టదు కదా, అక్కడ ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈమె తిట్టడం అనేది జరిగింది. ఊరికి రోడ్ల మీదకి వచ్చేసి కనిపించిన ప్రతి ఒక్కరిని తిట్టేసుకుంటూ వెళ్ళిపోరు కదా. ప్లస్ ఈ కేసులు అంటారు వాళ్ళ దగ్గర ప్రూఫ్లతో సహా రావాలి, మీడియా ముందుకి నిరూపించుకోవాలి. నేను కరాఖండిగా చెప్తున్నాను, మోకిలలో ఏదైతే కేసు ఉందో అది లాయర్ పెడితేనే చెల్లుతుంది. ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన అకౌంట్ లోకి వెళ్ళి నా అకౌంట్ లో వచ్చాయి కాబట్టి ఆయన నాకు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఆయన పెడితే చెల్లుతుంది. ఈమెకు సంబంధం లేని విషయం, ఎందుకంటే ఈమె అకౌంట్ లోకి వెళ్ళి రాలేదు. ఈమె ఇంకా 5 లక్షలు తిన్నది, ఆ జడ్జి అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లోకి 5 లక్షలు పోయినాయి.
ఈమెను ఒక నెల రోజులు నేనే ఒక 2 నెలలు ఈమెకు రెంట్ డబ్బులు నేనే వేసాను, పెట్స్ నేనే ఫుడ్ పెట్టాను. ఇంత కృతజ్ఞత లేకుండా ఆమె అలా ప్రవర్తిస్తుందంటే ఆమె విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. కానీ మోకిల కేసు మాత్రం జడ్జి వచ్చి స్పందిస్తేనే అది నడుస్తుంది, లేకుంటే నడవదు. మీరు ఆ లేడీకి డబ్బులు పంపిన ఎవిడెన్స్ కూడా బయట పెడతారా? మీరు అదే పెట్స్ కోసం కానీ రెంట్ కోసం కానీ కంపల్సరీ నేను బయట పెడతాను. చూసావా ఇంకోటి శ్రీవాసిని, ఏంటంటే నువ్వు ఆ ఆధారాలు చూసావా ఫోన్లో? ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలకి ఇచ్చినాయి చూశాను, ఉన్నాయి, మేము పెడతాం. వాళ్ళు ఏవైతే ప్రూఫ్స్ తీసుకుని రావాలి, ఆ ప్రూఫ్స్ తో వస్తే మేము కూడా ఇవన్నీ బయట పెడతాం. ఓకే, ఆ జడ్జి అనే అతను రావాలి, ఆయన అకౌంట్ నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆయన వచ్చి పెడితేనే కేసు చెల్లుతుంది. ఈమెకు అసలు ఎటువంటి ఇన్వాల్వ్ లేదు, అందులో ఎటువంటి సంబంధము లేదు. ఓకే ఓకే. ఇంకోటి రాధిక అంటావా? రాధిక నా ఆడియోలు కాదు, రాధిక కూడా ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా కావాలి. ఇక్కడ నేను తాళి కట్టినట్టు ప్రూఫ్ కావాలి. ఏదో పసుపు తాడు పసుపు గొమ్మ చూపిస్తే కాదు. పసుపు తాడు పసుపు గొమ్మ చూపెట్టి నాకు గట్టింది అనేది కాదు అన్న. ఒక్క పాయింట్ ఇక్కడ, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అన్నప్పుడు, తాళి ఆమె కట్టించుకుంటుంది అన్నప్పుడు ఒక చిన్న వీడియో అన్న తీసుకుంటారు కదా, మన గుర్తుగా ఉంటది, ఒక మెమొరీగా ఉంటది అని చెప్పని. అలాగేమన్నా ఉంటే బయట పెట్టమని చెప్పండి. ఇప్పుడు మేము ఎలాగైతే ఫోటోలు అవన్నీ మా ఇద్దరి ఉన్నాయో అలాగైనా సరే వాళ్ళిద్దరు ఫోటోలు ఏమన్నా ఉంటే పెట్టండి. రైట్. ఓకే ఓకే శ్రీవర్షిని. ఓకే ఓకే నాన్న. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్.